డాడీ నాకు కొంచెం స్పైసీగా ఉండాలి దోశ. లేదు నాకు ముందు. లేదు డాడీ ముందు నాకు ఉల్లి దోశ వేయండి. సరే. లేదు డాడీ నాకు ఫస్ట్ వేయండి. లేదు నాకు ముందు. డాడీ ముందు మీరు తినాలి. సంయు, ఇప్పుడు నువ్వు ధైర్యంగా ఉండాలమ్మా. ఎందుకంటే మనకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎవ్వరికీ రాని కష్టం మనకొచ్చింది. దాన్ని మనం మార్చలేం. కానీ బయట జనం మాట్లాడుకున్న మాటలు కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే ఏవి మనకు అనుకూలంగా లేవు. వీటన్నింటి నుండి బయటపడాలంటే అది నీ వల్లే సాధ్యమవుతుంది. ఇప్పుడు నీ ధైర్యమే నీ కుటుంబానికి శ్రీరామరక్ష. మీ నాన్న నమ్మకం కూడా అదే సమయం. మీ నాన్నగారు పోవడంతో అల్లకల్లోలమైన కుటుంబాన్ని నువ్వు మాత్రమే నిలబెట్టగలవమ్మా. సార్, బ్యాంక్ వాళ్ళు వచ్చారు సార్. సార్, నేను చెప్పేది ఒకసారి. సారీ సార్, మమ్మల్ని ఇంకా కన్విన్స్ చేయడానికి ట్రై చేయకండి. ఎందుకంటే మేము ఇంకా ఎలాంటి హెల్ప్ చేయలేం. ఇప్పటికే మా రూల్స్ బ్రేక్ చేసి మీకు చాలా సమయం ఇచ్చాం. ఇక మీరు బయలుదేరితే మేము ఆక్షన్ స్టార్ట్ చేస్తాం. ప్లీజ్ కోఆపరేట్. అసలేం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదురా. అమ్మా, మనకి వివరాలు తెలియకుండా మనం మాత్రం ఏం చేయగలం చెప్పు? సంగీత, మన బట్టలు, అమ్మ బట్టలు, ఏమైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటే అన్నిటినీ బ్యాగ్లో నీట్గా సర్దు. ఈ ఇంటితో మన రుణం తీరిపోయింది. అక్కడ నాన్నతో మన బంధం తెగిపోగానే ఇక్కడ ఈ ఇంటితో అనుబంధం తెగిపోయింది. మనం బయటికి వెళ్లాల్సిన సమయం వచ్చింది, అంతేగా? ఏంటి మామ్, ఇదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటి? ఎందుకు మౌనంగా ఉన్నావు? సంగీత, త్వరగా కానీ. ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఎక్కడికని వెళ్తావు? ఎవరింటికి వెళ్ళిపోవాలి? ఎవరింటి ముందు నిలబడాలి? అసలు నీకు మత్తు ఉందా పోయిందా? ఇక్కడ నుండి వెళ్ళి ఎక్కడుంటావు? రోడ్డు మీదనా, చెట్టు కిందనా? అక్క, మనం ఇలా అరుచుకుంటూ కొట్టుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. దయచేసి అర్థం చేసుకో. ఇలా చేస్తే నలుగురిలో మనం చులకనవుతాం తప్ప ఏ ప్రయోజనం లేదు. నన్ను నమ్మి నాతో పాటు నడవండి. మీ బాధ్యతని నేను తీసుకుంటాను. ఇంకా బయలుదేరండి.
ఒక్కదాన్నే ఏమీ చేయలేను. నీ సపోర్ట్ కూడా కావాలి. నువ్వు నా వెనకే ఉంటే తొందరలోనే అన్నీ సర్దుకుంటాయి మామ్. సంగీత, వెళ్ళు, బట్టలు సర్దు. అక్క, త్వరగా కానివ్వండి, టైం లేదు. వాసు, సంయుక్తని సంగీతని ఏంటిని చూస్తూ ఉంటే నా మనసు తరుక్కుపోతుందిరా. వాళ్ళని ఏం చెయ్యాలో, ఎలా వాళ్ళని దగ్గరికి తీసుకోవాలో నాకేం అర్థం కావట్లేదు వాసు. వాళ్లకు చెయ్యటానికి మన దగ్గర ఏమీ లేకపోవచ్చు, కానీ వాళ్ళు నా తమ్ముడు పిల్లలు. వాళ్ళ కోసం ఏమైనా చెయ్యాలరా. నువ్వు చెప్పేది నిజమేనమ్మా. మామయ్య ఉన్నంత వరకు వీళ్ళ బతుకులు వేరు, చాలా గొప్పగా బతికారు. వాటికి అలవాటు పడిన వీళ్ళని చూస్తుంటే మామయ్య వీళ్ళకి దూరం అయ్యాడని బాధపడాలో, లేదా తల్లకిందులుగా మారిపోయిన వీళ్ళ తలరాతల్ని చూసి బాధపడాలో నాకే అర్థం కావడం లేదు. రాబోయే రోజులు మరింత కష్టంగా ఉండబోతున్నాయమ్మా. వాటిని వీళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారని తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. వాసు, మనం వాళ్ళకి అయిన వాళ్ళంరా. వాళ్ళు నా తమ్ముడి పిల్లలు. వాళ్ళకి మనం ఏమైనా చెయ్యాలరా. వాళ్ళని ఇలా వదిలిపెట్టి నేను రాలేను. మనం ఏం చేయగలమమ్మా? వాళ్ళని ఆర్థికంగా ఆదుకునేంత స్తోమత మన దగ్గర లేదమ్మా. పోనీ వాళ్ళకేమైనా చేయాలన్న ఉద్దేశంతో మనమేమన్నా సలహా ఇచ్చినా వాళ్ళ తీసుకుంటారన్న గ్యారంటీ లేదు. ఉదయం జరిగింది మర్చిపోయావా? మామయ్య బాడీ హాల్లో ఉండగానే అత్తయ్య మనల్ని చూసి ఎంత కోప్పడింది. అలాంటిది మనమేమన్నా చెప్తే వింటుందా? ఒకవేళ ధైర్యం చేసి మనం ఏదైనా చెప్పినా ప్రస్తుతం వాళ్ళున్న పరిస్థితుల్ని మర్చిపోయి వాళ్ళు మనతో గొడవ పడతారు. సరే, అలా కాకుండా వాళ్ళకున్న ఆలోచనలతో ఎలా బయటపడతారో, ఎలా ఆలోచించుకుంటారనేది మనం వాళ్ళకే వదిలిపెడితే అందరికీ బాగుంటుందమ్మా. లేకపోతే అనవసరమైన గొడవల వల్ల వాళ్ళు మరింత డిప్రెషన్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. అందుకని వాళ్ళకి వాళ్ళుగా వచ్చి సహాయం అడిగితే మన ప్రాణాలు పణంగా పెట్టైనా సహాయం చేద్దాం. కానీ మనకు మనంగా సహాయం కావాలా అని అడగొద్దు. అలా అడిగితే ఖచ్చితంగా వాళ్ళు మన సహాయాన్ని తీసుకోరు. అందుకే వాళ్ళు అడిగే వరకు మనం సహనంగా ఉండడమే బెటర్ అమ్మా. నేను అనేది ఏం తన మనసు నొచ్చుకున్నట్టుందిరా. నేనేం తప్పు మాట్లాడానమ్మా? ప్రాక్టికల్గా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాను. దానికి తను తప్పుగా అర్థం చేసుకుంటే నేనేం చేయను అమ్మా. తనకి తెలుసమ్మా ప్రాక్టికల్గా ఏం జరుగుతుందో. నువ్వన్నీ ఇలాగే మాట్లాడతావురా. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం నొచ్చుకుంటుందో ఏంటో. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలని ఆలోచిస్తుంటేనే తల పగిలిపోతుంది. ఎస్, ఈ టైంలో ఈ పరిస్థితుల్లో అర్థం చేసుకునేది ప్రణయ్ ఒక్కడే. అదిరా సంగతి. అవునవును. సంయుక్త కాల్ చేస్తోంది.
ఏంట్రా తన ఫోన్ తీయకుండా అలా వదిలేసావు? ఇలాంటి పరిస్థితుల్లో ఫోన్ చేసిందంటే ఏదో అవసరం కోసమే అయ్యుంటుంది. తనొక బంగారు బాతు. తనిచ్చే ఎగ్స్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. కానీ ప్రజెంట్ సిచ్యుయేషన్ చూస్తుంటే నన్ను వాళ్ళు వాడుకునేలా ఉన్నారు. ఇప్పుడు తనున్న పరిస్థితుల్లో నేను టచ్లో లేకుండా ఉంటేనే బెటర్. నువ్వు మహా మాయగాడివిరా. ప్రపంచమే డబ్బు మాయలో ఉంది. ఇక నేనెంత? ప్రణయ్ ఎక్కడున్నాడు? ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? అవుట్ ఆఫ్ సిటీలో ఏమైనా ఉన్నాడా? అసలు నాన్నగారికి ఇలా అయ్యిందని తెలుసో లేదో. తెలిస్తే ఈ పాటికి ఇక్కడికి వచ్చి ఉండేవాడు కదా. సరే, ప్రణయ్ టచ్లోకి వచ్చేంత వరకు డాడీని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరో ఒకరు సహాయం చేయకపోరు. హలో సంయుక్త. హలో అంకుల్. సారీ అమ్మా, మీ డాడీకి అలా జరిగినందుకు నాకు చాలా బాధగా ఉంది. నేను బయట ఉండడం వల్ల రాలేకపోయాను. పర్లేదు అంకుల్, ప్రస్తుతం మీకున్న పరిస్థితులు తెలిసే ఉంటాయి. 2 రోజులు ఉండడానికి. సారీ సంయుక్త, మా గెస్ట్ హౌస్లోకి అనుకోకుండా గెస్ట్లు వచ్చారు. లేదంటే ఖచ్చితంగా హెల్ప్ చేసేవాడిని. ఏమనుకోకు. పర్వాలేదు అంకుల్. సారీ సంయుక్త, మా ఫామ్ హౌస్ వేరే వాళ్ళకి లీజ్కి ఇచ్చేసాం. ఒక 2 రోజులు ఉండడానికి కుదరదమ్మా, ఏమనుకోకమ్మా. ఏంటి డాడీ ఇది? మీ నుండి ఎంతో సహాయం పొంది ఈరోజు ఎంతో గొప్ప స్థానంలో ఉన్నవాళ్ళు ఈరోజు మీరు లేకపోయేసరికి మీ బిడ్డలకి సహాయం చేయడానికి ముందుకు రావడం లేదు. ఏంటి డాడీ మనుషులు? కనీసం సహాయం పొందామని కూడా ఏమాత్రం ఇది లేకుండా ప్రవర్తిస్తున్నారు. అమ్మా, బ్యాంకు వాళ్ళు ఇంటిని వేలం వేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వాళ్ళు వేలం పాట పాడేలోపే మనం ఇంటిని వదిలి వెళ్ళిపోతే బాగుంటుందమ్మా. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. నేను అదే ప్రయత్నంలో ఉన్నాను అంకల్. కానీ నాన్నకి క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పుకునే వాళ్ళు కానీ, మనకిన్ని రోజులు శ్రేయభిలాషలుగా ఉన్న వాళ్ళు కానీ, మన దగ్గర ఎంతో సహాయం పొందిన వాళ్ళు కానీ ఎవరో మనకి సహాయం చేయడానికి ముందుకు రావడం లేదు అంకల్. కొందరైతే ఫోన్ కూడా తీయడం లేదు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకేం అర్థం కావడం లేదు అంకల్. మనుషుల తీరే అంతమ్మా. బెల్లం ఉన్నంత వరకే ఈగలు, డబ్బులున్నంత వరకే మనుషులు. డబ్బున్నప్పుడు తలలు వంచి వంగి వంగి దండాలు పెట్టిన వాళ్లే మన దగ్గర ఏమీ లేదని తెలిసినప్పుడు తలెగరేసి పొగరుగా మాట్లాడతారమ్మా. అందుకేనమ్మా, విశ్వాసానికి మారుపేరు స్వార్థమైతే మోసానికి ప్రతీక ఈ మనిషి. అమ్మా, ఇదంతా చూస్తూ ఉంటే ఎవరో కావాలని డాడీ పరువు తీయాలని ప్లాన్ చేసినట్టు అనిపిస్తుందమ్మా. బయట చూస్తున్న జనాలకి నిజంతో పని లేదు, అబద్ధాలనే ఇష్టపడతారు. అదేనమ్మా వాళ్ళ ఆయుధం. అందుకే మనకింత డ్యామేజ్ జరిగింది. ఇదంతా చూస్తుంటే నాకేం చేయాలో అర్థం కావడం లేదు అంకల్. ముందు మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలమ్మా. తర్వాత ఎటు వెళ్ళాలనేది నిర్ణయం తీసుకోవచ్చు. కానీ వేలం వేసేటప్పుడు ఇంట్లో ఉండకూడదమ్మా. నేను కూడా వెళ్ళి ఏదైనా అవకాశం ఉందేమో చూస్తాను. సరే అంకల్, మేం బయలుదేరతాం. మీరు కూడా బయటికి వెళ్ళాక ఎక్కడైనా ఉండడానికి అవకాశం ఉంటే ఫోన్ చేయండి అంకల్. అలాగేనమ్మా.
అన్నీ సర్దేసుకున్నట్టేనా? అక్క, మన బట్టలన్నీ సర్దేశానక్క. మామ్, టైం లేదు, బయలుదేరాలి. ఉదయం చీకటినే దాటే సమయం పరుగెత్తుకు వచ్చే హృదయం నానా ఎన్నాళ్ళుగా ఈ పయనం పసిగట్టనలేదే వేగం ఏ ఊహకి అందని త్యాగం నానా కనిపించని దైవానికి నువ్వే నాన్న రూపం కనిపించే ఏ అమ్మకి నువ్వే కథలోకం అనుబంధం అనే కోవెలలో నువ్వేగా తొలి దీపం మన ఇద్దరి బంధం చూసిన వికెందుకింత కోపం నాన్నా మళ్ళీ రావా మాలా ఏకం కావా నాన్నా మళ్ళీ రావా మాలా ఏకం కావా. అక్క, డాడీ ఎలాగో మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు. చివరికి నాన్న జ్ఞాపకంగా ఉన్న ఈ ఇంటిని కూడా వదిలేసి వెళ్ళిపోవాలక్క. తప్పదు సంగీత. కొన్నిసార్లు అంతా మనదే అనుకుంటా, కానీ దాన్ని కూడా వదిలేసి వెళ్లాల్సి ఉంటుంది. అమ్మా సంయుక్త, ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడికని వెళ్తారు? పైగా అందరూ ఆడవాళ్లున్నారు. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదమ్మా. పదండి, మనందరం మా ఇంటికి వెళ్దాం. వద్దులేండి అత్తయ్య, మేం వేరే చోట ఏర్పాట్లు చేసుకున్నాం, అక్కడికి వెళ్తాం. కానీ మనకు మనంగా సహాయం కావాలా అని అడుగుతూ వాళ్ళు అడిగే వరకు మనం సహనంగా ఉండడమే బెటర్ అమ్మా. నేనేమన్నానో ఎందుకన్నాను కూడా అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుందే. మమ్మల్ని రోడ్డు మీదకి లాగి మీ పంచన పెట్టుకొని మా మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నావా? నా గొంతులో ప్రాణం ఉండగా అది జరగదు. మమ్మల్ని నీ ఇంట్లో పెట్టుకుని మమ్మల్ని అవమానించాలన్న నీ కల ఎప్పటికీ నెరవేరదు. నా కాలు నీ గుమ్మల్లో అడుగు పెట్టదు, గుర్తుంచుకో. ఆయన చావుతోనే నీకు ఆయనకి ఈ ఇంటికి ఉన్న బంధం తెగిపోయింది. ఇక నుంచి నువ్వెవరో మేమెవరో. ఇంకెప్పుడు మా జీవితాల్లోకి రావటానికి గాని మమ్మల్ని చూడటానికి గాని రాకు. ఆయనతోనే మీ బంధం కాలి బూడిదైపోయింది. ఇక మాకు కనిపించుకో. మామ్, ప్లీజ్. మనుషుల్ని అనుమానించడం మానేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ అపార్థాలన్నీ తొలగిపోతాయి. అప్పుడంతా బాగుంటుంది. అమ్మా, వెళ్దాం పద. రా అమ్మా.
రా. ఎగిరేవో సీతాకోక చిలక ఎదురయ్యే మలుపులెవరికెరుకా కానీ అవే నీ గమ్యమేది అయినా నీ పయనమే దరి చేరుదాకా ఎగిరేవో సీతాకోక చిలక ఎదురయ్యే మలుపులెవరికెరుకా నేను ఇంకా ఏదో ఫ్యామిలీ అనుకున్నాను కానీ అంతా బిజినెస్ బ్యాచే. రే బావా, కొట్టిన అమ్మాయి కత్తిలా ఉంది కదరా. రే ఇది ఫ్యామిలీ కాదురా, ఫ్యామిలీ బిజినెస్. విలువలను పట్టుకోండి. తీసుకెళ్లి స్టేషన్లో పడేసి 4 తగిలిచ్చి కోర్టుకు అప్పగిస్తే గానీ మీరు మారేలా లేరు. పదండి స్టేషన్కి. ముందు జీపెక్కండి. కావాలంటే మా బ్యాగ్స్ చెక్ చేయండి సార్. మేము అలాంటి వాళ్ళం కాదు సార్.